श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి Baba
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 11వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. మన ఈ శరీరం నశించిపోయేదే, ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యు రహితుడైన పరమేశ్వరుడిపైన లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయ ప్రభావమే. అది అవ్యక్తంలోంచి ఆకారాన్ని ధరించింది, అవ్యక్తంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పిపీలికం వరకు ఉన్న సృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది. అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది, దానిలోనే చివరికి సమరసమైపోతుంది. ఆ ప్రకారంగా మరణం ఎవరికీ లేదు. మరి సాయిబాబాకు మాత్రం అది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీ సాయి శుద్ధ బుద్ధ మరణరహిత నిరంజనుడు, అంటే దోషరహితుడు.
ఆయన్ని కొందరు భగవంతుని భక్తులను లేదా మహావైష్ణవులను అనేవారు. అయితే మాకు ఆయన సాక్షాత్తు మూర్తీభవించిన భగవంతుడే అనిపిస్తారు. గంగా నది సముద్రాన్ని కలవడానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తపించే వారిని చల్లబరిచి తీరాన ఉన్న వృక్షాలకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషుల అవతార స్థితి ఉంటుంది. వారు ప్రకటమవుతారు. అలాగే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణం ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారెంతో నిష్కపటంగా మార్ధవంగా సహనశీలతతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరం పెనవేసుకుని ఉండేది. చూడ్డానికి ఆయన దేహాన్ని ధరించినట్లున్నప్పటికీ ఆయన రూపగుణ రహితులుగాను కామక్రోధాది క్షుబ్ధ వికార రహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతఃకరణలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు భక్తి వరదలుగా పొంగిపొరలే సత్పురుషులు నాకు జీవనము ప్రాణము కూడా. వారు నా సజీవ ప్రతిమలు. సత్పురుషులంటే స్వయానా నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చడం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు కనుక ఆ నా భక్తుల ప్రతిష్టను కాపాడడానికి వారి బరువు బాధ్యతలను నేను మోస్తాను. సత్పురుషులను శరణన్న వారి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తును స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ సగుణ వస్తువు ఉందో, సమస్త నిర్గుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ నిర్గుణ వస్తువు ఉందో, సుగుణ సౌరభాలను గుబాళించే వ్యక్తుల మధ్య ఏ సర్వశ్రేష్ఠ గుణం ఉందో, సమస్త సద్గుణ రాశులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణ సంపన్నులకి ఆయన రాజు. కృతకృత్యులు, అవాప్త కాములు, యదృచ్ఛాలాభ సంతుష్టులు, నిరంతరం స్వస్వరూపంలో ఎంతగానో లీనమై సుఖదుఖాలకు అతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించడం అసాధ్యం. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనకు అందే రూపంతో అవనిపై అవతరించింది. సత్యము, జ్ఞానము, ఆనందము మూర్తీభవించిన సుఖ విగ్రహాలాయన. జ్ఞానానికి పూర్తి చిహ్నం ఆయనే. అంతఃకరణలో బ్రహ్మతో ఐక్యరూపులుగా అయిన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయ్యి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ స్థితిని, అంటే బ్రహ్మైక్యానుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. ఆనందో బ్రహ్మేతి అంటే ఆనందం అంటేనే బ్రహ్మ లేదా పరమాత్మ. ఈ శృతిని శ్రోతలు నిత్యము వింటారు, పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడిలో ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము అధర్మము అనే లక్షణాలున్న సంసారం ఎంతో విలక్షణమైనది. స్వస్వరూప నిజ జ్ఞానం కలిగిన వారికి క్షణక్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవాల్సి వస్తుంది. అయితే స్వస్వరూప నిజ జ్ఞానం కలిగి ఉన్న వారికి సంసారం అనేది ఒక విషయం కాదు. వారు సదా ఆత్మస్వరూపంలోనే స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనంద స్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధ జ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మ రూపులుగా ఉంటారు. బాబాయే సర్వులకి ఆధారస్థానం. మరి ఆయనకు కూర్చోవడానికి ఆధారం ఎందుకు? అది కూడా వెండి సింహాసనం. అయితే బాబా భక్తుల ముచ్చటను ముద్దుగా తీరుస్తారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఓ పాత గోనెపట్ట ముక్కే ఆయన కూర్చునే ఆసనం. దాని మీద కూర్చోవటానికి భావిక భక్తులు ఓ చిన్న పరుపు వేసేవారు. వెనక జారిగలు పడడానికి ఓ గోడ ఉండేది. అక్కడ ఓ తలగడ పెట్టేవారు. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. సాయిబాబా షిరిడిలో నివసించినట్టు కనిపించినప్పటికీ ఆయన అన్ని చోట్లకు వెళ్ళేవారు. ఆ అనుభవాన్ని ఆయన తమ భక్తులకు ఎప్పుడూ చూపించేవారు. ఆయనకి స్వయంగా ఏ మనోభావన లేనప్పటికీ భక్తుల శ్రద్ధను అనుసరించి అన్ని రకాల పూజోపచారాలను ఆయన స్వీకరించేవారు. కొందరు చామరాలు విచేవారు, కొందరు విసనగరతో విసిరేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళవాద్యాలను వాయించడం అనే పూజ అర్పించేవారు. కొందరు వారి పాదాలను చేతులను కడుగుతుంటే మరొకరు వారికి అత్తరు చందనాలను అద్దేవారు. కొందరు మహా నైవేద్యం సమర్పించి త్రయోదశ గుణాల అంటే 13 పదార్థాలుండే
ఈనెలు తీసిన తమలపాకులు 2 వక్కపొడి, 3 సున్నం, 4 కాచు, 5 కుంకుమ పువ్వు, 6 కస్తూరి, 7 బాదం, 8 పచ్చకర్పూరం, 9 జాపత్రి, 10 యాలక్కాయలు, 11 లవంగం, 12 జాజికాయ, 13 కొంచెం బంగారంతో ఉండే తమలపాకులతో తాంబూలాన్ని అర్పించేవారు. కొందరు శివలింగానికి పెట్టేలా 2 వేళ్లతో సమానంగా అడ్డంగా గంధం బొట్టు పెట్టేవారు. కొందరు కస్తూరి కలిపిన గంధం బొట్టు పెట్టేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఒకసారి తాత్యా సాహిబ్ నోల్కరు స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాను దర్శించడానికి షిరిడి వచ్చాడు. షిరిడిలో అడుగు పెట్టగానే మొదట అతను మసీద్కి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఒక్క క్షణం పాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో, వెళ్ళు, దాదా పట్టు దగ్గరికి పో, అలా వెళ్ళు అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించారు. పండితు దాదా దగ్గరికి వెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకి బయలుదేరుతూ పండితుని, మీరు వస్తారా అని అడిగాడు. పండితు దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత దాదా బాబాకు పూజ చేశాడు. అప్పటి వరకు బాబా నుదుటి మీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. భక్తులు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే వస్తే బాబా తమ నుదుటి మీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కారు. మహల్సాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు బాబా చేతిలోని చందనం గిన్నెను చేతు లాగేసుకొని శ్రీ సాయి తల పట్టుకొని నుదుట చక్కగా 3 రేఖలు గీశాడు. అతని ఆ తెగింపు చూసి దాదా మనసు కలవరపడింది. ఏమిటి ధైర్యము? బాబా కోపగించరు కదా. అయితే ఎప్పుడూ జరిగినప్పటికీ బాబా ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండితు మీద అసలు కోపించలేదు. సరే, ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గీలి అలా ఉండిపోయింది. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. బాబా, మేము మీ నుదుటి మీద చిన్న గంధం బొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదుటిని స్పర్శ అయినా చేయనివ్వరు కదా. ఈరోజు ప్రొద్దున ఏమైంది? మా బొట్టంటే అంత విసుగు, పండితు త్రిపుండ్రాన్లంటే అంత ఇష్టమునా? ఎంత తమాషా! ఈ విచిత్రము అర్థం కావటం లేదు. దానికి సాయిబాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటలను అందరూ స్వస్థ చిత్తంతో వినాలి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముస్లిమాన్ను. అయితే నన్నే ఆయనగా భావించి అతను నాకు గురు పూజ చేశాడు. నేనొక గొప్ప బ్రాహ్మణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము. ఆయన్ని నేనెలా పూజించాలి అని అతని మనసులో సందేహం కూడా కలగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయము పనిచేయలేదు. వద్దు అనటానికి అవకాశమే లేదు. నన్ను అతను స్వాధీనం చేసుకున్నాడు అన్న బాబా సమాధానం విన్నప్పటికీ దాదాకి అది హాస్యాస్పదం అనిపించింది. అయితే దాదా ఇంటికి చేరుకోగానే అతనికి ఆ మాటలు నిజమైన అర్థం బోధపడింది. బాబా చేసిన ఈ వైరాగ్యం బాబా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. దాదా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. అయితే పండిత్తు పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బాబా చేసిన పనిలో అంతరార్థం అతని వెంటనే తెలిసిపోయింది. దోబీశ్వర్కి చెందిన సిద్ధపురుషుడు రఘునాథు అతని కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన చరణాలకు డాక్టర్ పండితు ఆకర్షించబడ్డాడు. ఆయనతో శిష్యరెక్కము అనే రుణానుబంధం కూడా పెట్టుకున్నాడు. పండితు కాకాని తలుచుకున్నాడు. అతనికి అలాంటి అనుభవం కలిగింది. మనసులో ఉన్న భావాన్ని బట్టే భక్తి భావం ఉంటుంది. సరే, ఇలాంటి సేవలన్నీ చేయించుకోవాలని
తమ మనసులో అనిపించినప్పుడే ఆయన ఇలా చేయించుకునేవారు. లేకపోతే పూజ పళ్ళాన్ని ఎగరగొట్టేవారు. నరసింహ అవతారం ఎత్తేవారు. ఆ రూపం ప్రకటమైతే ఇక ధైర్యంగా ఎవరుంటారు? ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? అలా మనోవృత్తి క్రోధంగా అయితే ప్రాణభయంతో పారిపోకుండా ఎవరుంటారు? ఒక్కోసారి అకస్మాత్తుగా కోతాగ్నితో మండిపడిపోయేవారు. భక్తుల మీద అగ్నిజ్వాలలను కురిపించేవారు. ఒక్కోసారి నవనీతం కంటే మెత్తని స్వభావంతో భాషించేవారు. అంతెందుకు ఆయన మూర్తీభవించిన శాంతి క్షమలే. ఒక్కోసారి ప్రళయకాలపు అంటే కల్పాంత సమయంలో అం కలాం కల్పాంత సమయంలో అంటే సమస్త జగత్తుకి అంతిమ సమయం ఆసన్నమవటం అగ్నిలాగా ఒక్కోసారి ప్రళయకాలపు అగ్నిలా వ్యవహరించేవారు. అప్పుడది భక్తులకు కత్తిపై సాములా ఉండేది. అయితే ఒక్కోసారి వెన్న కంటే మిన్నగా సున్నితంగా కనిపించేవారు. ఆనందాల హరివిల్లులా వెదజల్లుతూ వ్యవహరించేవారు. క్రోధంతో గజగజ వణుకుతూ కళ్ళు అగ్నిగోళాల్లో తిప్పినప్పటికీ ఆయన కడుపులో తల్లికి కన్నబిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహజురి కమనీయంగా ఉండేది. క్షణంలో మూల స్వభావంలోకి వచ్చాక భక్తులని కేకేసి పిలిపించి, నా మనసులో ఎవరి మీద కోపం ఉండదు. తల్లి తన బిడ్డను కాలితో తన్నేస్తున్నా సముద్రము ఒకవేళ నదిని వెనక్కి తిప్పి పంపితేను అప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను. మీరు అహితం చేస్తాను. నేను నా భక్తుల ఆజ్ఞాధారిని. వారి వద్దే నిలబడి ఉంటాను. నేను ప్రేమ కోసం ఆకలితో అలమటిస్తున్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను అనేవారు. ఈ కథాభాగం వ్రాస్తుండగా సహజంగా అలాంటిదే మరో కథ స్మృతి పదంలోకి మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఒకసారి కళ్యాణికి చెందిన సిద్దిక్ పాల్కి అనే పేరు గల ఒక ముస్లిము మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీ చేరుకున్నాడు. వృద్ధుడైన హాజీ అంటే మక్కా మదీనా అంటే హాజీ యాత్ర చేసిన వారిని హాజీ అంటారు. ఉత్తరం వైపు ఉన్న చావిడిలో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయము రాలేదు కనుక అతని ప్రయాణం వ్యర్థమైంది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు. అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులకు వచ్చిపోయేందుకు వీలుగా మసీద్ తెరిచే ఉండేది. ఎవరికి కూడా అడ్డు కానీ లేదా గుప్త స్థానం కానీ ఉండేది కాదు. అయితే ఆ పాలకెకి మాత్రం మసీదులో పైకెక్కడానికి బాబా ఆజ్ఞ లభించలేదు. పాల్కే ఎంతో ఖిన్నుడైనాడు. ఏమిటి దురదృష్టం? మసీదులో అడుగు పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశానో? బాబా నా పట్ల ఎలా ప్రసన్నులవుతారు? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన హృద్రోక్తంలాగా పాల్కే మనసును పట్టి వేధించింది. ఇంతలో ఎవరో అతనికి ఇలా చెప్పారు. అలా మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడవుతాడా? పాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించడం బావుందనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతల మనసుకిది అతిశయోక్తి అనిపిస్తుంది. అయితే షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వాళ్ళెవరో, ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సముద్రం వారితో మాట్లాడటానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిమిలాడాడు. ఒకసారి నా ఈ తపనను నెరవేర్చు. కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని ఆర్థించేసరికి అడుగున అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అప్పుడు అతను మసీద్కి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని చాలా నెమ్మదిగా బాబా దగ్గరకు ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు. అతనిపై దయ చూపండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి
మీ దర్శనం కోసం షిరిడి వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదు ఎందుకని? అతన్ని మసీదులోకి రానివ్వొచ్చు కదా! లెక్కలేనంత మంది మసీదులోకొచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు కదా! అతన్నే అతనిచే ఎందుకిలా నిరీక్షింపజేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతారు. అతను తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కుపచ్చరాలని పసివాడివి. అల్లా అనుగ్రహం లే అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికేం చేయగలను? అల్లా మియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడ ఫకీరు చేతులు అద్భుతము. నేనతని యజమానిని కాను. సరే, అతని దగ్గరికెళ్ళి దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది. దానిలోంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరికి పంపాడు. అందుకు హాజీ ఇలా సమాధానమిచ్చాడు. అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్నాయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి. ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్నిలా అడిగించాడు. 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకిస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ, ఆ మాట వేరే అడగాలా? వేరే ఏమిటి? కోరాలే కాని 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామచే మళ్ళీ ఇలా అడిగించారు. ఈరోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాము. నీకు మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసం అంతటితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనసులో దాని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? నిశ్చయంగా ఏం కావాలో ఈ ముసలాడిని అడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా వీటిల్లో నాకేదీ అక్కర్లేదు. మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకివ్వండి. నాకు ఒకే ఒక్క కోరికుంది. మట్టి పాత్రలో ఉండే చిన్న ముక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం కలుగుతుందని నేననుకుంటున్నాను. హాజీ పంపిన ఈ కబురు అందుకొని మాధవరావు తిరిగి వచ్చాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డాడు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరకు వచ్చారు. తమ 2 చేతులతో కప్పుని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించాలనుకుంటున్నావా? ముసలోడి బుద్ధిని చూపిస్తున్నావు. ఇదే నీ ఖురాన్లోని చదివింది. మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారం పెంచుకుంటున్నావు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో ఎంతో వణికిపోయాడు. అప్పుడు బాబా మసీదులోనికి తిరిగి వెళ్ళారు. మసీదు ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మడం చూశారు. మొత్తం ఆ బుట్టను కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్ళీ ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులోంచి 55 రూపాయలు తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయారు. హాజీ ఆనందం ఆకాశపు అంచులు తాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణ స్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తర్వాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవారు.
సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సమర్థులు ప్రార్థిస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆకాశమంతా అంధకారం అలుముకుంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేటట్లు వానకి గాలి తోడయ్యింది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయ్యింది. ఒక్క పెట్టున సుడిగాలి మొదలయ్యింది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు పెలపెలమని ఉరిమాయి. మెరుపులు, తీవ్రమైన గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతగా కురిసింది. మేఘాలు ముసళ్ళ ధారలతో వర్షించడం మొదలెట్టాయి. వడగళ్ళు టపటపా శబ్దం చేసుకుంటూ మహీతలంపై పడసాగాయి. గ్రామస్తులు వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింద భాగంలోనికి వచ్చారు. పశువులు దూడలు కూడా అక్కడికే రావడంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామమంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయారు. ప్రజలు కంగారుపడి సభామండపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జాకాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ, ఈ సమస్త దేవీ దేవతలు షిరిడీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణా సుధా లొలికించే కన్నీటి దొంతర్లు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలి చేయ అవసరం లేదు. రూపాయలు సమర్పించవసరము అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండా గోదావరిలా ప్రవహించే ప్రేమ భావం కోసమే ఆయన పరితపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడడం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాకులం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకొచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘగర్జనలతో దద్దరిల్లిపోతుంది. వెలుగులను వెదజల్లే మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేనూ సాధు సత్పురుషులంటేనూ దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు వాళ్ళెలా చెప్తే అలా చేస్తాడు. వారి కోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొర విని దేవుడు వారిని రక్షించవలసే ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకొని తనిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవలసి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురుమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభా మండపమంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గిజగిజలాడి ఎక్కడి వార్లు అక్కడ స్తబ్దంగా అయిపోయారు. నిజంగానే బాబా కౌశల్యాన్ని కనీసం ఊహించనైనా లేమో. వర్షపు ధారలు తెరిపించాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనకబడింది. సుడిగాలి కూడా సడి చేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. సభో మండపంలో నక్షత్రాల సమూహం నక్కి నక్కి చూడడం మాని హాయిగా కళ్ళకు కనిపించింది. తర్వాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెల రేడు వింత కాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడి నవ్వాడు.
అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషుల శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణా స్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్క పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షం హర్షంతో తమ తీవ్రతను తగ్గించింది. గాలి ఆలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్లు తమ స్థానంలో అణిగిపోయాయి. పశువులకి పక్షులకి సడలిన ధైర్యం తిరిగొచ్చింది. ఇళ్ళ చూరుల కింద నుంచి పశువులు దూడలు బయటకొచ్చి నిర్భయంగా తిరగడం మొదలెట్టాయి. పక్షులు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా అటు ఇటు తిరగసాగాయి. అలా సాయి కరుణా విగ్రహాలు ఆయనకి భక్తులంటే పంచ ప్రాణాలు. బిడ్డ కోసం కలవరపడే కన్న తల్లి లాంటి వారు సాయి. ఆ ప్రేమ సుధావాహినిని నేను ఎంతని వర్ణించను. బాబాకి అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించిన ఓ చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టమో అసాధారణమో అయిన ఆయన శక్తి అవగతమవుతుంది. అది మధ్యాహ్నం వేళ మసీదులో దుని నాల్కలు చాచిన అగ్ని సెగలతో మండుతుంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతుంది. జ్వాలలు చెక్క దూలాలని తాకుతూ పైకప్పు వరకు ఎగిశాయి. మసీదు మండి మసై సర్వనాశనమవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనుసులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండన్నావు ఒకరు, మరి దాన్నెవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సట్కా మన భరతం పడుతుంది. అక్కడికి ఎవరు వెళ్తారు అన్నారు మరొకరు. ప్రజలందరి మనసుల్లో ఎంతో ఆర్ద్రత ఉన్నా బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికి కలగలేదు. తరువాత బాబాయే చికాకుగా సటకా మీద చేయి వేశారు. మండే అగ్ని బొగబొగలను చూసి ఆయన సటకాను చేతిలోనికి తీసుకొని పటాపటా కొట్టడం మొదలెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. దుని పక్క నుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు శాంతించు అనసాగారు. దెబ్బకి జ్వాల కిందకి దిగుతూ క్రమేపీ మందగించింది. దుని శాంతించింది. అందరి భయము ఆగిపోయింది. మహానుభావుల్లో శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడి అవతారమే. కాంతి జలపాతాలు చిందించే ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరద హస్తాన్ని పెడతారు. శ్రద్ధాభక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణం చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేనింతకన్నా ఏం చెప్పను? అంతఃకరణ శుద్ధం చేసుకొని నియమనిబద్ధంగా కఠిన పద్ధతిలో ధార్మిక విధులు కృత్యాలు చేయండి. సాయిబాబాని నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతుడైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్చలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడు జీవుడు అనే భేదమే నశించిపోయిన అలాంటి దుర్బలమైన సాయుధ్య యుక్తిని ప్రాప్తింపచేసుకుంటారు. ఎన్నటికీ చెదరని ఎవరికీ లభించని తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పారమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని అనుభవించాలనే కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవడం పట్ల ఉత్సాహాన్ని ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే చిత్తవృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలని ప్రవృత్తికి ఉబలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రియము పావనము అయిన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమాడు పంతు
సాయికి శరణు వచ్చాడు. తర్వాతి అధ్యాయం అత్యంత పవిత్రమైనది. అందులో గురు శిష్యుల అనుబంధంలోని గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. గురు ఉపదేశాన్ని తీసుకున్న మూలే అన్న పేరు గల శిష్యునికి గోలప్ప అనే పేరు గల అతని గురుదర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు సాయిబాబా. భక్తులకి వారి గురువు పట్ల ఉన్న దృఢ భక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయిబాబా చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వినూత్నము అద్భుతము అయిన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవం లేదా గురువుల పట్లే ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి మహిమా వర్ణన అనే పేరు గల 11వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 11వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడు పంతు ఈ అధ్యాయాన్ని పఠించడం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించడమే అన్నారు. శ్రీధర స్వామి రచించిన శ్రీ శివ లీలా అమృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైందని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్భాగవతంలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడు అతను శ్రీకృష్ణుణ్ణి భగవత్ స్వరూపాన్ని గుర్తుపట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, త్వమదియే దేవాం పురుషాం పురాణ సమస్య విశ్వస్య పరం నిధానం వేద్యం చ పరం చ ధావు త్వయ తత్వం విశ్వమస్త రూప. మీరే ఆదిదేవులు పురాణ పురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత జ్ఞేయము, పరంధామము మీరే. ఓ అనంత రూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. నమః పురస్తాదత దృషతస్తే నమోస్తుతే సర్వత ఏవ సరస్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషితతో అసి సర్వః. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనక వైపున అన్ని వైపులా నమస్కారం. మీ పరాక్రమం అపారం, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమాడ్ పంత్ అంటారు, కొందరు భగవద్భక్తులు ఉంటారు, కొందరు ఈయన్ని భగవద్భక్తుడు అంటారు, కొందరేమో మహాభాగవతోత్తములు అంటారు. కానీ మాకు మాత్రం ఈయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించారు అనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించనంత వరకు భక్తిభావం ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగకపోతే మనసనే మొగ్గ విప్పారదు.
అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మకరందము ఉండదు. భ్రమరాలతో అనుబంధము ఉండదు. అక్కడ అవి ఓ క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీటిల్లో భేదమనేది ఉండదు. సాకారము నిరాకారము ఒక్కటే. నెయ్యి కరిగినా పేరుకున్నా దాన్ని నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒక్కటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించటం సాధ్యమవుతుందో, ఎవరిని గంధ అక్షతలతో పూజించగలమో దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవటం అత్యంత సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తనంత తానే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహత్యం ఉంటుంది. సాగరంతో సమాగమానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తపించే వారిని శాంతింపచేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరు అందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మ స్వరూప వర్ణన మాత్రం ఎంత అందంగా ఉంది. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణ జనులకు రాజో, ఇచ్చలనన్నిటినీ పూర్ణం చేసుకోవటంలో ఎవరు కృతకృత్యులో, అనగా తమ శ్రమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖ దుఃఖాలకు అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించటం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, అచంచల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్యరూపం చెందిందో ఆ రూపం ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటుంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు. అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. డాక్టర్ పండిట్ యొక్క త్రిపుండ్రాల కథలో అతనికి బాబా బోళాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయం పనిచెయ్యదు. భక్తులు దేనికోసం పట్టుపట్టినా ఆయన కోపించక దాన్ని నెరవేరుస్తారు. నేను గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి, అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిం, ఆయన్ని ఎలా పూజించను అని అతను మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దని వారించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ పాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పిన కన్న తల్లికి కడుపు చించుకుని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణా స్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోకి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిచి, నా మనసులో ఎవరి మీదనైనా కోపించటానికి స్థానం ఉండదని అనేవారు. తల్లి తన తనయులని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను.
మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలిగొని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమాత్పంత్ ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అనే ఊరకే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేహుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకరా శంకరా అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరకే అనలేదు. అలా సర్వశక్తిమంతుడు భక్తవత్సలుడైన దైవం షిరిడీవాసులకు లభించటం అనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికై అలమటిస్తారు. సంకటాలను నశింపచేస్తారు. హేమాడ్పంత్ ఈ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోను అవసరం లేదు. శ్రద్ధ భక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణ చేస్తే ఆపదలు అయువు లేకుండా పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమ నిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేమి చెప్పను. మనసులోనున్న అసాధారణ కోరికలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్లభమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. 12వ అధ్యాయం శ్రీ సంత్ గోలప్ రామదర్శనం. శ్రీ సాయిబాబా శ్రీ సంత్ గోలప్ స్వామి శ్రీ రామచంద్ర ప్రభువుల రూపాలతో దర్శనమివ్వడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. హే సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. మీ శరణాలపై మస్తకముంచి నేను నమస్కరిస్తాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృప చూపండి. మీరు సత్య జ్ఞాన ఆనందయుక్త సుఖ సంతోషాలకు నిధి. సంసారమనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాలనిచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనసులో చిత్రించుకుని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు. వీరు పెద్ద వీరు చిన్న అన్న భావమే వారికి ఉండదు. ఇద్దరూ వారికి సమానమే. సర్వేశ్వరుని కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం దుర్బలుల కోసం వారి మనసు తల్లడిల్లి ప్రేమ రసవాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్తి ఋషి వంటి వారు.
అజ్ఞానమనే గాండాధకారం పాలిట వారు సూర్యుని వంటివారు. పరమాత్మ అక్కడే నివసిస్తారు. నిజంగా చూస్తే వారు వీరికి వేరు కాదు. అలాంటి సత్పురుషుల్లో ఒకరుగా ఈయన సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యత వైభవంతో సుకోభితులైన ఆయన మూర్తీభవించిన జ్ఞానదేవులే. ఆయనకు ప్రాణిమాతృలందరిపైన అపారమైన అనురాగం. ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒక చోట ఆసక్తి, మరొక చోట విరక్తి ఉన్నట్లనిపించినా ఆయనకి ఎక్కడ శత్రుత్వ భావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారాయన. ఆయనకి శత్రువులు లేదా మిత్రులు అన్న భావన ఉండేది కాదు. ఆయనకి దరిద్రులు శ్రీమంతులు అంతా సమానమే. అలాంటి మహానుభావులైన సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పుణ్య సంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు గుట్టలనే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానులు పరమార్థం అంటే ఏమిటో తెలుసుకోకుండా భార్య బిడ్డల్లో ధనంలో ఆసక్తి పెట్టుకుంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏది తెలియని వారు అమాయకులని దేవుడు కృపతో ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణామృత ధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులమనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారి సాంగత్యం మనకు అవసరం లేదు. అలాగే వర్ణ సంకరము వద్దు, వర్ణాభిమానము కూడా వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా నియమంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవకండి. అలాగే వేదాలను అంగీకరించని కపట పండితులుగా కాకండి. వేదాంగాలు ఛందస్సు నియుక్తములను లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞానగర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సుదూర తీరాలకు తరిమివేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుండి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాల్లో విశ్వాసం పెడితే అజ్ఞానుల అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానులు సంశయాలు వారికి బాధాకరంగా కావు. వారి హృదయాల్లో సద్భావం ఉత్పన్నమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. సరే, ఓసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్ర గోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది. అయితే యోగాలు వేరుగా ఉంటాయి. అందువల్లే షిరిడీ లాభం కలిగి అతనికి తన గురుదర్శనం అయింది. రసభరితమైన విశిష్టమైన గురు మహిమను దర్శింపచేసి
గురు భక్తులకు ప్రేమానుభవాన్నిచ్చే ఆ కథానికాన్ని ఇప్పుడు వినండి. ఓసారి నాసిక్ క్షేత్రంలో నివసించే ములే అనే ఇంటి పేరు గల కర్మఠుడు, ఆచారవంతుడు, అగ్నిహోత్రి తన పూర్వ పుణ్యబలంతో షిరిడీ వచ్చాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే షిరిడీలో ఎవరూ కూడా కనీసం ఒక్క క్షణమాత్రం ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా ముందు వారి ప్రయత్నాలేమీ పనిచేయవు. నేను వెళ్ళి నాకిష్టమైనన్ని రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు. కానీ అది వారి చేతిలో ఉండదు. వారన్ని రకాలుగాను పరాధీనులే. నేను అంటూ అలా నిశ్చయంగా ఎంతోమంది అలసిపోయారు. సాయి తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అణిగిపోతుంది. మన వంతు రాకుండా మనం బాబా స్మృతి పథంలోకి రాము. ఆయన గుణవర్ణన చెవిలో పడదు. అప్పుడు దర్శనం చేసుకోవాలనే స్ఫూర్తి మన మనసులోకి ఎక్కడి నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అన్న కోరిక ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్వాణం వరకు షిరిడీ వెళ్ళే యోగమే పట్టలేదు. తరువాత పోదాం అనుకుంటూ సోమరితనపు అవాంతరం వచ్చి షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటూ ఆగిపోవడంతో చివరికి బాబాని ప్రత్యక్షంగా కలవటం అనేది అసంభవమైపోయింది. ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవడం అలాగే ఉండిపోగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అలాంటి తృష్ణ తీరని వారు విశ్వాసంతోనూ ఆదరపూర్వకంగానూ ఈ కథను వింటే వారి పిపాస పాలపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతోనైనా తీరినట్లు తీరుతుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళిన వారు ఆయన దర్శనంతో చరణ స్పర్శనంతో తృప్తి పొందిన వారు మాత్రం అక్కడ తమ ఇష్టానుసారం ఉండగలిగిరా? బాబా కదా అక్కడ ఉంచవలసింది. ఎవరూ కూడా తమంత తాము అక్కడికి వెళ్ళలేరు. ఉందామన్నా అక్కడ ఉండలేరు. అనుమతించబడ్డవారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమంటే తిరిగి వెళ్ళిపోవాలి. కాకా మహాజని ముంబాయి షావుకారు ధరంసి జటాబాయి ఆఫీసులో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఓసారి అతను ముంబాయి నుండి షిరిడీకి వెళ్ళాడు. అక్కడొక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావడిని అందంగా అలంకరించి బాబా ఎదుట ఊయల విరలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమి సమారంభాన్నే ఆనందంగా కల్లారా చూడాలన్న కోరికతో వీలు చూసుకొని కాకా షిరిడీ వచ్చారు. అయితే బాబా దర్శనానికి వెళ్ళగానే బాబా అతన్ని, మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కలిసి కలవక ముందే ఏమిటి ప్రశ్న అని కాకా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులు ఉండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబు ఇవ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించాలన్నట్లు కాకా సమయానుకూలంగా ఇలా సమాధానమిచ్చాడు. బాబా ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాకా దగ్గర నుంచి ఆ సమాధానాన్ని వినగానే బాబా రేపు వెళ్ళు అన్నారు. కాకా ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకు నమస్కరించి ఆ రోజు గోకులాష్టమి లాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగొస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమస్తా అకస్మాత్తుగా అస్వస్థుడవడం వల్ల యజమానికి కాకాతో అవసరం పడింది. కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బండ్రోతు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని త్రిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
సాయి